ఓచ్ అను. ఓచ్ 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 న్యూ ఇయర్స్. ఓయ్ ఒక్కరేలేండి. ఒక్కరే అన్నా. ఎందుకు మాస్టారు మాటి అడుగుతారు? ఇంజు ఎక్కడ ఆదని సీట్ బెల్ట్ వేసుకో. ఇక మొదలెడదామా? ఏం పేరేనా? ఏం పేరేనా? శంకర్ అప్ప. శంకర్ వినపడుతాయా మాటలు? వినపడుతాయా మాటలు? వినపడతాయి. ఏమన్నా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఏముంది మాట? ఏం మాట్లాడినా అర్థం కాలే. ఏం పేరు అనే? ఎవరు వెనక వెనక వెనుకలు ఎవరు లేరు కదా. వెనుకలు ఎవరు లేరు కదా. ఉన్నాడు కదా ఒక ఆయన ఉన్నాడు. లేడు. నీతో ఏం మాట్లాడుతున్నావు? నీతో ఏం మాట్లాడుతున్నావు? నాకు కనిపిస్తలేదు. ఈడే ఉన్నాడు కదా అబ్బాయి. నాకు కనిపిస్తలేడు. నీకు కనిపిస్తలేడా? నీకు కనిపిస్తలేడా? ఎవరు ఎవరు కూర్చున్నాడు కదన్నా ఒక ఆయన. ఎవరు కూర్చున్నాడు కదన్నా ఒక ఆయన. లేదు, నాకేం కనిపిస్తలేదు కదా. నీకే కనబడతా నేను. నీకే కనబడతా నేను. అర్థం కాలే నాకేం చెప్తున్నావు. ఏమన్నా సంథింగ్ అట్లా అనిపిస్తుందా నీకు? నాకేమేం లేదు అబ్బా. నాకేమేం లేదు అబ్బా. కాదు, ఈ బండితో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. అట్లా జరిగినప్పటి నుంచి ఇట్లా కనిపిస్తుందని అన్నారు. అది నీకే నాకే. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్. నేను సైడ్ ఆఫ్ నాకు అర్థం కాలేదు నిజమేనా కాదా అని. లేదు, ఆల్రెడీ ఒకరు కూర్చున్నారు మనలో ఉన్నారు. అవునా? నీకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. సైడ్ ఆఫ్. అది తీస్తే ఎంబడే వచ్చేస్తాడంట. అది ఇప్పుడు ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకో. నువ్వేం తిరిగి చూడద్దు వెనుకలికి. ఓకే ఓకే. కనబడుతున్నావా నేను? టెన్షన్ ఏం పడద్దు. ఏమన్నా అడుగుతున్నాడా? కనబడుతున్నావా అంటున్నాడు. లేదు కనిపిస్తలేవు అని చెప్పేసి నాకేం తెలియదు అని చెప్పాలా? చెప్పు. నాకేం తెలియదు. ఎవరు లేరు, ఎవరు కనిపించడం లేదు అని చెప్తున్నావా ఆయనకి? ఇంకా నెక్స్ట్ ఏం రావడం లేదు కదా. సౌండ్ ఏం రావడం లేదు. గట్టిగా ఏమన్నా మాట్లాడను. అను. దగ్గు వస్తుందా? సరే కళ్ళు మూసుకో. గట్టిగా కళ్ళు మూసుకొని పిడికలు గట్టిగా పెట్టుకొని ఇట్లా అనుకో. దగ్గరికి
ఓచ్ అను. ఓచ్ 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 ఎట్లా పెట్టు. ఓచ్ ఓకే. ఓచ్ ఓచ్. ఏమన్నా ఏడుపు వస్తుందా? వాడు ఏడుస్తున్నాడా? దగ్గుతున్నాడు. దగ్గుతున్నాడా? నువ్వు దగ్గు. ఏమంటలేడు కదా ఇప్పుడు. ఏడుస్తున్నాడా? అదే మన మంత్రం బలిస్తుంది. ఓచ్ ఓచ్ వెళ్ళిపో. నేను ధైర్యవంతుణ్ణి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? భయం వేస్తుంది. నాకు భయం వేస్తలేదు. నువ్వు ఎవరు? అడుగు. ఎవరు నువ్వు? ఏం బండి చూడు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నా సౌండ్ వస్తుందానా? సౌండ్ వచ్చింది. ఏమంటున్నాడు? ఏడుస్తున్నాడు. ఏడవకురా ఊగుతుంది బండి. ఓయాం గట్టి గట్టి అనుడు. ఆ మంత్రాలు చదివితే వాడికి పారిపోతాడు. ఓయాం నువ్వు ఏడ్చు. తనకలాడుతున్నాడా? ఏడ్చు. నవ్వు గట్టి గట్టిగా నవ్వు ఇప్పుడు. నాకేం భయం లేదు. చెట్టు కింద దయ్యం నాకేం భయం. చెట్టు కింద దయ్యం నాకేం భయం. అంటుండు. చెప్పండి. ఏంట్రా ఇది? నా మనసులో పెట్టకురా, వెళ్ళిపో. నా మనసులో పెట్టకురా, వెళ్ళిపో. నా మనసులో పెట్టకు, వెళ్ళిపో. నాకేం సంబంధం లేదు. నాకెవ్వరు కనిపిస్తలేరు. కనిపించడం లేదు. నువ్వు ఎవడివిరా? వెళ్ళిపో. నువ్వు ఎవడివిరా? నువ్వు ఎవడివిరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అరే అది నీకేమనిపిస్తుంది? ఏమి లేదని నాకు తెలుసు. ఇంత తమాషా చేసినావు. ఈడు మా మనిషి. నేమనుకున్నావరా? సైడ్ ఆపు అండి దానికి. సైడ్ ఆపు. తీసుకుందామా? ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పడతారని చెప్పేసి తమాషా కూడా చేస్తుంటారు. హాయ్ చెప్పు. హాయ్. ఇట్లా మీరు కూడా ఎవరు ఎక్కొద్దండి, టాక్సీ బస్సులోనే వెళ్ళండి అని చెప్పు.
టాక్సీ బస్సులోనే వెళ్ళండి, ఇలా టాక్సీలోకి గుర్తు లేని బండ్లలో బండ్లలో అంటే ఇది టాక్సీ కాదు గుర్తు తెలియని బండిల్లో ఎక్కువద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై ఇండియా. ఓకేనా, థ్యాంక్ యూ. మా యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్టింగ్ బాగానే ఉంది. మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది? నువ్వు కనపడడం లేదు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట. కనపడడం లేదు మొత్తం నమ్మేసినావు ఇప్పుడు అల్లా అని అవన్నీ చెప్పినావు. అవి నమ్మేసినా నేను ఆల్రెడీ. కనపడడం లేదు అంటే సైడ్ ఆపు దిగుదాముండు అని చెప్పి కొద్ది సైడ్ పెట్టాలా అంటే లేదు కొద్దిగా ఉండు, బండి బ్రేక్ పడడం లేదు కొద్దిగా ఉండు అట్లా ఏం మూవ్ చేసినప్పుడు అర్థమైపోయా. వీళ్ళు జోక్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడే జోక్ చేస్తున్నారు. సర్లా వాళ్ళ చెప్తున్నారు కదా, వాళ్ళతో పాటు మనం అట్లా మూవ్ అవుదాం అని చెప్పి అట్లా మూవ్ అవుతున్నా అంతే. ఇది ఎప్పుడు చూసినావు? అంటే ఎక్కినప్పుడు చూసినారు. ఓకే కానీ ఇదంతా జెన్యునే అనిపించింది కదా, నిజము అని అనిపించింది అనమాట. అదే మళ్ళీ ఏమనుకుంటున్నా అంటే నిన్ను ముందే చెప్పి పెట్టుకొని నటించమన్నాము అనేది వస్తుంది అట్లా. ఓకేనా, వీళ్ళు ఏమంటారు అంటే మా వాళ్ళు ఎక్కిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అని అంటారు. వాళ్ళు పంపిస్తుంటారు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి అని అంటే వీళ్ళు వాళ్ళ తరపు నుంచి నీకు గిఫ్ట్. ఓకేనా, సిగరెట్ తీసుకుంటావా బ్యాగ్ వెళ్దామా? మేము ఇంకా ప్రాంక్ చేసేస్తాం అంతే, లోకల్లే మేము మాది. ఓకే అన్న, తీసుకుంటారంటే ఆగుతాము, లేదు ఏసీ బండి కదా వద్దు, స్మెల్ మొత్తం ఇట్లా వస్తుంది లోపల. ఎమ్మినూరా? నాకేం చెప్పాలో అర్థం అయితే లేదు, నాకు నవ్వు వస్తుంది. నేను నవ్వమని ఎందుకన్నానంటే నేను నవ్వు తట్టుకోలేక మిమ్మల్ని కూడా నవ్వుతే ఆ నవ్వులో నేను నవ్వేద్దామని నవ్వు అని చెప్పినది. చూస్తున్నాడు నేను నాకి ఇది దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదన్నా. వీళ్ళే చెప్తారు ఇట్లా చెయ్యనా అని, దాని తర్వాత ఏం చేయాలా నేను అల్లుకొని పోవాలి ఇంకా అంతే. ఏం చేస్తే బాగుంటది అని చెప్పి తిక్క చెట్టు కింద దయ్యం నాకేం భయం పూరా ఓచ్ అనేటివి ఇంకా నోటికి ఏది వస్తే అది వస్తుంది, ఇంకా ఐడియాలు వస్తలేవు. నవ్వు భయంకరంగా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలా ఇంకా అర్థమైతే లేదు. చెప్పాలా నిజంగా చెప్పు, స్టార్టింగ్ నీకు అనిపించలేదు ఏమో ఉంది అన్నట్లా? లేదు, కనపడడం లేదు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అప్పుడు అది ఇది రియల్ ఉండొచ్చామని నాతో మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నాడు కదా, లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నాడు కదా, లేదు నాకు కనపడడం లేదు అని. ఈ బండిలో కొద్దిగా ఒకసారి యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు కొద్దిగా నాకు డౌట్ వచ్చాను అనమాట. అది ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలో అదే నాకు చెప్పలేదు. అది కామెంట్ కూడా వస్తుంది చూడు నువ్వు కూడా. దాని తర్వాత అల్లుకోపోనా నువ్వు ఎట్లా చేసావు చేసేయి అంటే అట్లా నేను ఓయిచ్చు నాకేం సంబంధం లేదు వెళ్ళిపో నుంచి వెళ్ళిపో ఓయిచ్చు అని చెప్పేసి అట్లా అనమంటున్నా. ఇంకా అంతే, ఇంకా నోటికి ఏదో వస్తే అది చేసినాను. ఓకే, నిజమే అనిపించింది కదా ఏమో ఉందిరా అన్నట్లా? ఏమో ఉందిరా అన్నట్లా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్. నాకు కనపడడం లేదు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చినప్పుడు అదే చెప్పడం కూడా ఫస్ట్ అక్కడ ఆపు సైడ్ కి దింపేద్దాం ఫస్ట్. అది ఇంకోటనా, ఇట్లా నువ్వు ప్రాంక్స్ ఇట్లాంటివి ముందే చూసినావా లేదా ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇదే ఫస్ట్ టైం. అదే మళ్ళా వీళ్ళు ఏమనుకుంటారా అంటే లేదు అట్లా. ఓకేనా, వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. 13 minutes తో పాటు మీరు నాతో పాటు ఉన్నారు. ఈ కెమెరా ఎప్పుడు చూసినారు మీరు? ఎక్కినప్పుడు చూసినాను. అంటే ఇది కెమెరా రికార్డ్ అవుతుంది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి నాకు వర్కింగ్ దాని గురించి వెహికల్ గురించి నాకు తెలుసు కాబట్టి ఊరుకున్నాను. ఓకే అన్న, కానీ ఇదైతే జెన్యూన్ ప్రాంక్స్ నీకు చెప్పి మాట్లాడి ఎక్కించుకొని లేము. అదే అన్న. ఓకే గాయ్స్, మీరు కూడా మా మీద ట్రస్ట్ చేసే చూస్తున్నారు కాబట్టి మీ ట్రస్ట్ ని నేను ఇంతవరకు బ్రేకే చేసలేను. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, ఇంతవరకు ఒక స్క్రిప్టెడ్ ప్రాంక్ ముందు ఇట్లా నటించమని అయితే నేను జీవితంలో చేయలేదు, చెయ్యను కూడా. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.